జనాలందరికీ ఇబ్బంది లేదు కదా, ఒకరికే కదా. ఏం వర్క్ అది? ఏదైతే అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి, ఎందుకంటే ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం రంగులు వేయడం కూడా మానేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ భవన్కి మళ్ళీ పూర్వపు వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా పనులు ప్రారంభించడం దగ్గర నుండి ఏదైతే గౌడ సెట్టిబల్జీ భవనంకి ఆల్రెడీ 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. వాటిని టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి ఏదైతే ముస్లిం షాదీఖానా పనుల నిమిత్తం దగ్గర నుండి, అదేవిధంగా పర్టికులర్గా మరి వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, కైలాస వనం ఏదైతే బరిల్ గ్రౌండ్ ఉందో మరి వీటి అభివృద్ధి పనులను కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ 27వ వార్డులో ఉందో ఆ పనులను కూడా త్వరితగతంగా దానికి సంబంధించిన సర్వే పూర్తి చేసి ఆ డిజైన్స్ని కూడా ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయమని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ పనులన్నింటినీ కూడా టెండర్ల దశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ, మరీ పర్టికులర్గా ఏదైతే టిట్కో ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పనులను కూడా వేగవంతం చేసి రేపు జూన్ కల్లా మరి నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు, రేపు జూన్ కల్లా ఆ యొక్క టిట్కో ఇళ్ళు మ్యాక్సిమం పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయాలని ఏదైతే చెప్పారో ఆ లక్ష్యం అనుగుణంగా ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఆ టిట్కో అదేవిధంగా L&T అధికారులతో కూడా ఈరోజు రివ్యూ చేసి వాళ్ళకు కూడా ఒక వర్క్ షెడ్యూల్ ఇచ్చాం. అదేవిధంగా అక్కడ ఫుట్పాత్ బ్రిడ్జి కూడా మరి ఈ వేసవి కాలంలో పనులు ప్రారంభించి పనులు పూర్తి చేసేటువంటి విధంగా వాళ్ళకు కూడా ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఆ త్రాగునీరుకి సంబంధించి మరి ఎడిషనల్గా ఇప్పుడు ఇచ్చేటువంటి సమయంకి మించి ఎక్కువ సమయం ఇచ్చేటువంటి విధంగా వాటర్ని ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పేసి కూడా అధికారులకు ఇచ్చి ఎడిషనల్గా ఇంకా వాటర్, ఎందుకంటే గతంలో మరి 10 MLD కెపాసిటీ ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంకొక 11 MLD మేము ఎడిషనల్గా ఆ రోజు 15 కోట్లు పెట్టి పనిచేస్తాం. కాబట్టి ఈరోజు జనాభా పెరిగినా L&T పెరిగినా కూడా కొంతమేర నీరు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎడిషనల్గా ఇంకొక 11 MLD కూడా మేము ఇంకా 13 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు కూడా తయారు చేయమని కూడా చెప్పడం జరిగింది. అంచేత ఈ రకంగా ఆ పేదవారి మధ్యతరగతి మహిళల ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఈ రేపు జూన్ కల్లా పూర్తి చేసి ఇచ్చేటువంటి విధంగా ఒకటి, రెండవది ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ ఆఖరి ఇంటి వరకు కూడా వెళ్ళేటువంటి విధంగా కూడా ఆ రూపురేఖలు అన్నీ కూడా తీర్చిదిద్దుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే పాలకొల్లు పట్టణంలో కానీ అదేవిధంగా గ్రామాల్లో కానీ ఇళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి. ఈవేళ 2,50,000 రూపాయలు ఈవేళ పాలకొల్లు పట్టణంలో కూడా మనం ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం. ఎస్సీ అయితే మరి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా మనం ఇస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల పాలనలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేవాడు మరి ₹1 కూడా వాళ్ళకి అదనంగా ఇవ్వాల. కానీ ఈరోజు మరి 2,50,000 రూపాయలకు అదనంగా ఎస్సీ అయితే 50,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. ఎస్టీ అయితే 75,000 రూపాయలు అదనంగా ఇవ్వబోతూ ఉన్నాం. మన చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇంటికి అదనంగా ఉచితంగా ఇచ్చేటువంటి విధానాన్ని కూడా పెట్టండి అని చెప్తే మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందంటే అదనంగా ఖర్చు అయినా పర్లేదు, బీసీలు మన వెన్నెముక ఈ రాష్ట్రానికి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా సాయం అందించాలి అదనంగా అని చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా ఏదైతే ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి వెంటనే మీకున్నటువంటి సచివాలయాలు కానీ లేదంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ నమోదు చేసుకుని ఆ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, ఇట్లా ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మరి వరుసగా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం.